వెల్కమ్ టు న్యూస్ 360 నేను విశ్వత. ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతోంది. హర్యానాలో బీజేపీ ఆధిక్య స్థానాల్లో లీడ్లో దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 47కి పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ 40 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తుండగా ఇతరులు పలు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక దాదాపు 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుపుకున్న కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో బీజేపీ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మధ్య హోరాహోరీ పోరు ఖాయమని ఆరంభ ట్రెండ్స్ ని బట్టి అర్థమవుతోంది. జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ కూటమి 50కు పైగా స్థానాల్లో, బీజేపీ 23 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తున్నాయి. యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతోంది. హర్యానాలో బీజేపీ అత్యధిక స్థానాల్లో లీడ్లో దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 47కి పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ 40 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తుండగా ఇతరులు పలు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక దాదాపు 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుపుకున్న కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో బీజేపీ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మధ్య హోరాహోరీ పోరు ఖాయమని ఆరంభ ట్రెండ్ ని బట్టి అర్థమవుతోంది. జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ కూటమి 50కు పైగా స్థానాల్లో, బీజేపీ 23 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తున్నాయి. యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న హర్యానా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి లైవ్ లో అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, ఎన్నికల సరళి 2 రాష్ట్రాల్లో ఎలా కొనసాగుతోంది? వైష్ణవి, మొత్తం మీద భారతదేశంలో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి హర్యానా ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఈ 2 కౌంటింగ్లకు సంబంధించి మాత్రం ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. అంటే హాఫ్ అన్ అవర్ క్రితం అయితే హర్యానాలో బీజేపీ లీడ్లోకి రాగా సుమారుగా 47 స్థానాలు నుండి 50 స్థానాల వరకు లీడ్లోకి రాగా బీజేపీ మాత్రమే, కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి పడిపోయిందని చెప్పొచ్చు. ఫస్ట్ సరళి లోపల మాత్రం ఏదైతే కాంగ్రెస్ 47 నుంచి 52 స్థానాలకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం సరళి చేంజ్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ స్థానంలో అంటే బీజేపీ మాత్రం 47 స్థానాలకు కాగా 32 స్థానాలు వద్ద కాంగ్రెస్ మాత్రం స్థిరపడిందని చెప్పొచ్చు. అంటే హెచ్చుదెక్కులు అంటే ఇప్పుడు కింది మీదికి పెరుగుతూ ఉన్నది. ప్రతి ట్రయల్ లోపల, ప్రతి గ్రూప్ లోపల పెరుగుతూ ఉన్నది. ఒక ఉత్కంఠ నెలకొంది. ఇక హర్యానా పరిస్థితి అలా ఉంటే జమ్మూ కాశ్మీర్ లోపల మాత్రం సరళి 42 స్థానాల నుంచి వెళ్ళి ఒక్కదాటిగా 52 స్థానాల వరకు మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఒక నేపథ్యం ఉంది. ఎందుకంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 46 కాగా మ్యాజిక్ ఫిగర్ దాటి 52 వరకు చేరింది. ఇక హర్యానా లోపల మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది. జమ్మూ కాశ్మీర్లో సందిగ్ధంగా ఉన్న నేపథ్యంలోనే 52 స్థానాలకు పరిమితం అవుతున్న నేపథ్యం ఉంది. ఇక అదర్స్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారనేది మాత్రం ఉన్నటువంటి సమాచారం. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ 5గురికి ఓటు అభ్యర్థులకు అంటే ఓటు వేసుకోవడానికి చెప్తున్న నేపథ్యం ఉంది. కానీ 5గురు కూడా
ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటి 52 వద్ద స్థిరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్కు అక్కడ పెరుగుతుంది, గ్రాఫ్ పెరుగుతుంది అనేది మాత్రం జమ్మూ కాశ్మీర్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఇది మొదటిసారి ఎలక్షన్. ఈ మొదటిసారి ఎలక్షన్ లోపల బీజేపీ కైవసం చేసుకుంటుంది అని చెప్పినప్పటికీ కూడా అక్కడ మాత్రం అలాంటి పరిస్థితులు నిలకడలు లేవు అని చెప్పొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అక్కడ ప్రజలు కూడా ఏదైతే లెఫ్టినెంట్ గవర్నర్కు సంబంధించి అతను తీసుకున్న నేపథ్యంలోనే అక్కడ మొత్తం మీద జమ్మూ కాశ్మీర్ అంటేనే మనం చూస్తాం. ఎందుకంటే అది పాకిస్తాన్కు సరిహద్దులో ఉన్నట్టు బార్డర్ కాబట్టి అక్కడ వివిధ ప్రజలు నివసిస్తున్న నేపథ్యంలో ఉంది. అక్కడ ఏదైతే సల్లి లోపల ఏ ప్రభుత్వాన్ని అయితే ఎన్నుకుంటే బాగుంటుంది అనేది మాత్రం ఆచితూచి ఓటేసినట్టుగా తెలుస్తుంది. ఇక మనం ఏదైతే హర్యానాకు వస్తే మాత్రం హర్యానాలో జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ఓటర్లు సల్లి ఉన్నా కానీ రెండు కైవసం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ అంటే మాత్రం ఇక్కడ హర్యానాలో మాత్రం కొద్దిగా హెచ్చుతగ్గులు జరగబడుతుంది. అది ముందంజలో అంటే ఇప్పటికి ముందంజలో మాత్రం బీజేపీ పార్టీ ఉందని చెప్పొచ్చు. 47 స్థానాలకు మించి కూడా ఇప్పుడు ఉంది. 38 స్థానాలకు అంటే 38 స్థానాల మాత్రమే కాంగ్రెస్ స్థిరపడి ఉందని చెప్పొచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే 47 నుంచి 52 వరకు పోయినటువంటి కాంగ్రెస్ సంబంధించిన లీడు ఒక్కసారిగా 36 నుంచి 38 వరకు స్థిరపడ్డది. ఇక్కడ ముందంజలు మాత్రం బీజేపీ ఉంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం ఏదైతే మనకి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కు మాత్రం స్థిరంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ విన్ అయిందని చెప్పుకుంటారు. ఆల్రెడీ సంబరాలు కూడా చేసుకుంటున్న నేపథ్యం ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ఆ సర్లీ లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి అట్టాసం పలికింది. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఏర్పడుతుంది. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా కొద్దిసేపట్లో లెఫ్టినెంట్ గవర్నర్ కూడా కలవన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇక హర్యానాకు వచ్చేసరికి హెచ్చుతగ్గులు ఉన్నా కానీ మరొక హాఫ్ అన్ అవర్ మరొక 1 అవర్లో మాత్రం స్పష్టంగా అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అనేది హోరాహోరీ పోతుంది. ఒక ఉత్కంఠ చూసేటువంటి ప్రజలకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉత్కంఠ నెలకొంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు స్థానంలో కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. మరి ఇప్పుడు కొద్ది స్థానాల్లో కొన్ని అసెంబ్లీ స్థానాల నుంచి వెళ్ళి హెచ్చుతగ్గులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ బీజేపీ ముందంజలో ఉంది. మరికొద్ది క్షేపట్లో ఈ సర్లీ అంటే 10వ రౌండ్కు వెళ్ళేసరికి గిట్ట మారుతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది. సుమారుగా 90 స్థానాలలో ఇప్పటికే 47 స్థానాల్లో బీజేపీ ఉండగా 38 స్థానాల్లో కాంగ్రెస్ ఉన్న ఇతరులు కూడా సుమారుగా ఈ నేపథ్యంలో ఇద్దరు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ లేదంటే బీజేపీ పార్టీ ఈ రెండింటికి మాత్రం హోరాహోరీ పోటీ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రాజమౌళి ఈ హోరాహోరీ పోర్లో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఒక్కొక్క పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందంటారా ఇప్పుడున్న ట్రెండ్ ని బట్టి చూస్తే? ఇప్పుడు చూస్తే హెచ్చుతగ్గులు అంటే ఒకసారి నువ్వానేనా అనే పోటీలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముందుంచాలి ఫస్ట్ రౌండ్ నుంచి కూడా 5వ రౌండ్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. విజయ దంకం మోగుతుంది అనేది హర్యానాలో బీజేపీ నేతృత్వంలో పనిచేస్తాము అని చెప్పేసి ఇప్పటికే బీజేపీ పార్టీ శ్రేణులు మోదీతో పాటు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందన్నా కానీ ఒక్కసారి 5వ రౌండ్ వరకు మాత్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. కానీ 6వ రౌండ్ నుంచి మాత్రం వెనుదిగ్గి కింది స్థాయికి చేరుకుంది. ఇప్పుడు 47 స్థానాలలో బీజేపీ ముందంజలో ఉంటే 38 స్థానాలకు మాత్రం పడిపోయి కాంగ్రెస్ ఉందని చెప్పొచ్చు. ఈ నువ్వా నేనా అనే పోటీతత్వ ఒక్కొక్క పార్టీకి సంబంధించి మాత్రం పంచుకుంటాయి అనేది మాత్రం అక్కడ ఇప్పుడు నడుస్తున్నది 8వ రౌండ్ నుంచి మొదలుకుంటే కనుక ఇప్పుడు 10వ రౌండ్ వరకు ఏ పార్టీ ముందుకెళ్తే ఏ పార్టీకి కైవసం చేసుకుంటారని మాత్రం వెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రాజమౌళి జమ్మూ కాశ్మీర్ లో చూసుకుంటే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది, బీజేపీ కాస్త తక్కువలోనే ఉంది. అంటే బీజేపీ పట్టు కోల్పోవడానికి కారణాలు ఏంటి? అంటే అక్కడ జమ్మూ కాశ్మీర్ లోపల ఏదైతే రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, వీరందరూ కూడా తిరిగిన సందర్భాల్లో జమ్మూ కాశ్మీర్కు ఇప్పుడు ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యక్తులు కూడా అక్కడ వారందరినీ కూడా బలోపేతం చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పటి నుండిలో కూడా జమ్మూ కాశ్మీర్కు సంబంధించి అందరినీ ఆదుకున్న శక్తులు ఉన్నారు. ఇక ఏదైతే బీజేపీ కేంద్ర ప్రాంతాలకు సంబంధించి ఎప్పుడైతే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కు సంబంధించి ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇప్పుడు ఏదైతే హర్యానాకు సంబంధించి అనుకున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు అంటే ఏదైతే జమ్మూ కాశ్మీర్కు సంబంధించి హర్యానాకు సంబంధించి చూస్తే మాత్రం ఇక్కడ రెండింటిని మేమే కొడతాం, రెండింటికి మేమే పోటీ తత్వంలో ఎవరు లేరు, ఇక్కడ బీజేపీ కైవసం చేసుకుందాం. కానీ ఏదైతే జమ్మూ కాశ్మీర్ లోపల బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్ పట్టం కట్టేదానికి కొంత విరవడ్డదని చెప్పొచ్చు. ఎందుకంటే
ఈ బీజేపీ అంటే బీజేపీ మతపరమైన కలహాలలో రేకెత్తుతుంది. హిందువులు ముస్లింలకు సంబంధించి కొంత ఉన్నదనేది వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో హిందువులకే వాళ్ళు గౌరవిస్తారు, ముస్లింలకు ఇవ్వరు అనేది ఒక థాట్ అక్కడికి తీసుకువచ్చారని తెలుస్తుంది. ఎందుకంటే లోకల్ పొలిటికల్స్ అంతా ఒకటయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు. ఎందుకంటే అది ఇండియా కూటమికి సంబంధించి, ఆ కూటమి లోపల మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని చెప్పొచ్చు. ఇండియా కూటమికి సంబంధించి, ఆ కాంగ్రెస్ కూటమికి సంబంధించి మాత్రమే అక్కడ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న ప్రజలే కావచ్చు, నాయకులు కావచ్చు, లేకుంటే కార్యకర్తలు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి కూటమిని గెలిపియాలని చెప్పేసి వారంతా ముఖ్య కంఠంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమిని మాత్రం గెలిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. వైష్ణవి, థ్యాంక్ యూ రాజమౌళి. भारत का बेटा कैसा हो, भारत का पीएम कैसा हो, प्रियंका गांधी जिंदाबाद जिंदाबाद जिंदाबाद। మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. నాగార్జున తరపున న్యాయవాది